సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి నియోజకవర్గంలో ఆయన ప్రభావం అనాలా, లేకపోతే విశాఖలో స్పేస్ దొరకనప్పుడు అనకాపల్లి వైపుకి టర్న్ చేస్తున్నారా అనాలా? ఏదైనా సరే అనకాపల్లి జిల్లాకి తాజాగా 2 ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయి. ఒకటి రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, ఇప్పటిదాకా హైదరాబాద్లో వింటుంటాం దాని పేరు BDL ఏరియా అని. అట్లాగే ఇప్పుడు అనకాపల్లిలో రాబోతుంది. మరొకటి నేషనల్ ఫార్మా విద్య పరిశోధనా విద్యా సంస్థ నైపర్ అక్కడికి రాబోతుంది. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణకి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ విజయకృష్ణన్ ఈ విషయాన్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. టోటల్గా 200 ఎకరాల్లో కొత్త యూనిట్ నెలకొల్పబోతున్నారు విశాఖలో BDL విస్తరించడంలో భాగంగా రాంబిల్లి మండలంలో. అదే సందర్భంలో త్వరలోనే దీనికి భూ కేటాయింపులు జరగబోతున్నాయి. ఈ పరిశ్రమ పూర్తయితే సుమారు 1000 మందికి ఉపాధి వస్తుంది. ఇక రాష్ట్రంలో ఎక్కువ ఫార్మా కంపెనీలు అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ ప్రధాని మోడీ బల్క్ డ్రగ్ పార్క్ ఇటీవల శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఇక్కడ నైపర్ను నెలకొల్పితే ఫార్మా రంగానికి కావాల్సిన నైపుణ్య మానవ వనరులు అందించవచ్చని కూడా ఆయన సూచించారు. అనకాపల్లి సమీపంలోని కోడూరు నక్కపల్లి పరిసరాల్లో సుమారు 100 ఎకరాల్లో విద్యా సంస్థ కోసం భూములు ప్రతిపాదించారు. త్వరలోని వీటికి ప్రభుత్వం ఆమోదం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది.